తెలంగాణ సర్కార్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలో పాలనాపరమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 129 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవాళ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశానికి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. వరంగల్, ఖైరతాబాద్, గజ్వేల్ అంశాలపై మల్లు రవి చర్చించారు. 26న మరోసారి క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతున్నట్లు వారు తెలిపారు. సమస్యలపై కొన్ని గైడ్లైన్స్ రూపొందించామన్నారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగానే పార్టీ నేతలు వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇఫ్కీ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్బాబు భేటీ అయ్యారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్ కంపెనీలు ప్రోత్సహించాలని ఇఫ్కీ ప్రతినిధులను మంత్రి శ్రీధర్బాబు కోరారు. ఇవాళ అంబేద్కర్ సచివాలయంలో ఇఫ్కీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, ప్రభుత్వం తరఫున అందిస్తున్న ప్రోత్సాహకాలు ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. నిందితుల స్టేట్మెంట్తో పాటుగా సాక్షుల వాంగ్మూలాలు కూడా నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావును 5 సార్లు, ప్రణీత్ రావును 3 సార్లు సిట్ అధికారులు విచారించారు. సాక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ పలువురు వాంగ్మూలాలు రికార్డు చేశారు. సిట్ ముందు సాక్షులుగా ఈటెల ప్రేమేందర్ రెడ్డి వాంగ్మూలాలు రికార్డు చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల సమయంలో ఈటెల ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆరోపణలు చేయడంపై సిట్ అధికారులు విచారించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న వివిధ నిర్ణయాలకు సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖలో దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్లు 22.19 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు కేటాయించే ప్రతిపాదనను ఆమోదించింది. అలాగే 17,082.98 కోట్ల రూపాయల పెట్టుబడితో కాగ్నిజెంట్ 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతుంది. సూపర్ 6 పథకాలపై సైతం చర్చించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీపై సొంత మండలానికి వెళ్లకూడదు అనే నిబంధన నుంచి ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. అంతేకాకుండా ఉద్యోగుల సొంత వార్డులో కాకుండా ఆ పట్టణంలో ఇతర వార్డులు, ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు బదిలీపై వెళ్లేందుకు అర్హులని స్పష్టం చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారు. కేబినెట్ భేటీలో పాల్గొన్న కాసేపటికే ఫోన్ కాల్ రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు పవన్. హైదరాబాద్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ బీజేపీ నేత వకలాభరం ఆదినాథ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నకిలీ పత్రాలతో ప్రభుత్వ స్థలాల అక్రమాలు, చీటింగ్, ఫోర్జరీ కేసులు ఆయన్ను చుట్టుముట్టాయి. కొన్ని రోజుల కిందట ఓ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చిన ఆయన ఇటీవలే మరొక కేసు ఆయనపై నమోదైంది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఆదినాథ్పై తాజాగా మరొక 2 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కూకట్పల్లిలో అరుదైన కేసు నమోదైంది. పాలు విరిగిపోయంటూ ఒక కొనుగోలుదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రత్నదీప్ సూపర్ మార్కెట్లో పాలను కొనుగోలు చేసిన రాములు అనే ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి పాలు వేడి చేయడంతో పగిలిపోయాని, ఇదేంటి అని ప్రశ్నించగా స్టోర్ మేనేజర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు రాములు ఆరోపించారు. ఇలా పలుమార్లు రిపీట్ అవడంతో విసిగిపోయిన ఆయన పోలీసులకు ఆశ్రయించినట్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నగరం నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ గాయని, ఫోక్ సింగర్ అంజలి సొంత కూతురు చేతిలో దారుణంగా హత్యకు గురైంది. హైదరాబాద్ జీడిమెట్లో నివాసం ఉంటున్న అంజలి కూతురు మరొక యువకుడితో మాట్లాడుతుందని మందలించింది. 10వ తరగతి చదువుతున్న ఆ మైనర్ బాలిక ఇన్స్టాలో తన ప్రియుడి కోసం తల్లిని దారుణంగా హత్య చేసింది. దానికి ఆమె తమ్ముడు కూడా సహకరించాడు. ప్రేమ వివాహంలో తల్లి అంజలి మందలించిందన్న కోపంతో ఆమె గొంతునులని తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు శివాగా, అతని తమ్ముడుగా గుర్తించారు. విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెందుత్తి సత్యవాణిపాలెం వాసి కొల్లు గీత తన 2 పిల్లలు బావిలోకి తోసేసి అనంతరం ఆమె కూడా దూకింది. ఇక ఈ ఘటనలో తల్లి గీత, కుమారుడు మణికంఠ మృతి చెందారు. కుమార్తె మోక్షశ్రీ బావిలో మెట్టును పట్టుకుని ఉండడంతో ప్రాణాలతో బయటపడింది. మృతురాలి భర్త పవన్ మద్యానికి బానిసై వేధిస్తూ ఉండడంతోనే ఈ ఘటనకు కారణమని కూడా ఒక బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
మోదీ సర్కారు అనుకూల వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిధర్ సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాలపై ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో బీజేపీలో చేరటం ఖాయమనే ఊహాగానాలు ఇప్పుడు ఊపందుకున్నాయి. ఈ ఊహాగానాలపై తాజాగా థరూర్ కూడా స్పందించారు. ఇతర దేశాలతో సంబంధాలు బలపరుచుకోవడంలో ప్రధాని మోదీ శక్తి చైతన్యం ప్రదర్శించారని ఆయన చెప్పారు. తాను ఇలా మాట్లాడడం బీజేపీలో చేరడానికి సంకేతం కాదని చెప్పారు. ఇది జాతీయ ఐక్యతకు సంబంధించినటువంటి అంశంగా శశిధర్ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధు ద్వారా ఇవాళ మరొక 350 భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో 219 మంది ఇరాన్ నుంచి రాగా 161 మంది ఇజ్రాయెల్ నుంచి వచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. తాజా రాకతో ఇరాన్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల మధ్య చిక్కుకున్న మొత్తంగా 2295 మంది భారత పౌరులను ఇప్పటివరకు విజయవంతంగా వెనక్కి తీసుకువచ్చినట్లయింది. ఇప్పటికే సీజ్ఫైర్ ఒప్పందంతో యుద్ధం ముగిసినట్లయింది. కాల్పుల విరమణను ఇరాన్, ఇజ్రాయెల్ అంగీకరించాయంటూ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం 24 గంటల్లో అమలులోకి వస్తుందన్నారు. 12 రోజుల యుద్ధానికి ఇది ముగింపని ఆయన ఎక్స్లో రాసుకొచ్చారు. యుద్ధం విరమణకు అంగీకరించిన 2 దేశాలకు అభినందనలు తెలుపుతూ పోస్ట్ చేశారు ట్రంప్. పశ్చిమాసియాలో యుద్ధం చల్లారింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు కూడా అంగీకరించాయి. ఇప్పటికే టెహ్రాన్ కాల్పుల విరమణను మొదలుపెట్టగా సీజ్ ఫైర్ను తాము కూడా అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ నుంచి అణుముప్పు తొలగిపోయిందని కూడా నెతన్యాహు అందులో పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆయన కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. శ్రీరామ్కు చెన్నై ఎగ్మోర్ కోర్టు రిమాండ్ విధించింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన శ్రీరామ్ను కోర్టులో హాజరుపరచుగా జూలై 7 వరకు రిమాండ్ విధించింది. శ్రీరామ్ను విచారిస్తే కోలీవుడ్కు చెందినటువంటి పలువురు నటుల పేర్లు కూడా బయటకు వస్తాయని భావిస్తున్నారు పోలీసులు. అన్నాడీఎంకేకు చెందిన ప్రసాద్కు పలువురి తమిళ సినిమా నటులతో పరిచయాలు ఉన్నాయని అటువైపుగా కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఊరటనిచ్చాయి. ₹1,00,000 మార్కు దాటి సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు దిగిరావడంతో కొనుగోలుదారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లో ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర ₹99,870 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹91,550 చేరుకుంది. ఇక కేజీ వెండి ధరపై కూడా ₹1,000 తగ్గి ₹1,19,000 చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటనతో భారత స్టాక్ మార్కెట్లు ఉదయం నుంచి భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలు తెరపడేలా ఒక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు కూడా ట్రంప్ వెల్లడించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు మూడ్లో మార్పు వచ్చింది. ముఖ్యంగా భారత్లో ట్రేడింగ్ ప్రారంభమైన క్షణం నుంచే సూచీలు గణనీయంగా ఎగబాకాయి. ఇంగ్లాండ్తో జరుగుతున్న లీడ్స్ టెస్టులో భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. తన 93 ఏళ్ల టెస్టు క్రికెట్ ప్రస్థానంలో ఒకే టెస్టు మ్యాచ్లో ఏకంగా 5 సెంచరీలు నమోదు చేయడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ భారత బ్యాటర్లకు పరుగుల పండుగలా మారింది. తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్, కెప్టెన్ గిల్, రిషబ్ పంత్ శతకాలతో రెచ్చిపోయారు. రెండవ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సెంచరీలు చేయడంతో నయా రికార్డు నమోదైంది. పంత్ 2 మ్యాచ్ల్లోనూ 2 ఇన్నింగ్స్లో 2 సెంచరీలు చేశారు. నైరుతి రుతుపవనాలు మరొక 2-3 రోజుల్లో దేశమంతా వ్యాప్తిస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పశ్చిమ మధ్య సరిహద్దు వాయు బంగాళాఖాతం సహా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు ఉంటాయని కూడా అంచనా వేసింది.